మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. గురుగ్రహ మార్పు. ఈ గురుగ్రహ మార్పు అనేది మనకి అక్టోబర్ 18 నుండి అలాగే డిసెంబర్ 5 మళ్ళీ ఆయన వక్రగతిని పట్టడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు గురువు మనకి అక్టోబర్ 18 ముందు వరకు కూడా ఈయన మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి వచ్చి మళ్ళీ కర్కాటక రాశి నుండి ఈయన మార్పు చెంది వక్రంలో వెళ్ళి మళ్ళీ యథాస్థితికి మనకి ఈ యొక్క మిథున రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కానీ చూసుకుంటే ఇక్కడ ఈయన నవంబర్ 12 నుంచి మొత్తం మీద కానీ చూసుకుంటే మనకి మార్చి 11 వరకు 2026 వరకు కూడా ఈయన ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో ఈయన సంచరించడం అనేది జరుగుతోంది. అయితే అక్టోబర్ 18 నుండి మనకి డిసెంబర్ 5 వరకు కూడా 2025 సంవత్సరం వరకు కూడా ఈయన అంటే ఇదే సంవత్సరంలో కర్కాటక రాశిలో ఉండి తర్వాత ఈయన వెనక్కి మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇంచుమించు ఈయన యొక్క 50 రోజుల యొక్క ప్రయాణం కర్కాటక రాశిలో తన ఉచ్చ స్థితిలో ఈయన ఈ యొక్క గురువు ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. సహజంగా గురువు కానీ మనం చూసుకున్నప్పుడు ఈయన శుభగ్రహము, అలాగే విద్యకి, ఉద్యోగానికి, వివాహానికి, సంతానానికి, పూర్వజన్మ పుణ్యానికి కూడా ఈ గురువు మనకి కారకుడుగా మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ ఎవరికైనా ఈ గురుగ్రహం ఉచ్చస్థితిలో ఉన్న లేదా గురు మహర్దశలు జరుగుతున్నా అంతర్దశలు జరుగుతున్నా కూడా ఈ సమయంలో వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే గురువు తన ఉచ్చ స్థితిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎక్కువగా సహజంగా శుభ ఫలితాలే ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క గురువు యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే వీడియో చివరిన కూడా మనం ఎటువంటి మనం ఈ యొక్క వివిధ రాసుల వాళ్ళు అంటే మనకి ఉన్న ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. మేషరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క గురువు యొక్క ప్రభావం మార్పు అనేది వీళ్ళకి శుభ ఫలితాలనే ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ మేషరాశికి అధిపతి అయిన కుజుడు అలాగే గురువు కూడా మిత్రులు. అలాగే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క గురువు నవమ వ్యయాధిపతి అంటే భాగ్యాధిపతి కూడా అయ్యాడు. ఈ నవమ వ్యయాధిపతి అయిన ఈ యొక్క గురువు వీళ్ళకి గోచార రీత్యా తృతీయ స్థానంలో సంచారం అనేది జరుగుతుంది. తృతీయ స్థానంలో సంచారం అనేటప్పటికీ సహజంగా వీళ్ళకి కొంతవరకు ఫలితాలు బాగానే ఉంటాయి. కాబట్టి దాని తర్వాత చతుర్థ స్థానంలో కూడా మార్పు చెందుతున్నాడు కదా, అందులో శుభగ్రహము ఉచ్చస్థితిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క ఉచ్చస్థితిలోకి వెళ్తాడో ఈ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి సహజంగా అంటే ఏదైతే వీళ్ళకి ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఉంటాయో ఆ పనులన్నీ కూడా నెరవేరడం, అలాగే సంతాన వృద్ధి, సమాజపరంగా కీర్తి గౌరవాలు పెరగడము, విదేశీయానము, వివాహం కాని స్త్రీ పురుషులు ఉంటే వివాహం అవ్వడం, లేదా గృహానికి సంబంధించి ఏమైనా పనులు ఆగిపోయి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ చతుర్థంలోకి వెళ్ళి చతుర్థం నుంచి మళ్ళీ తృతీయంలోకి వస్తాడు కదా. కాబట్టి ఏవైనా గృహానికి సంబంధించి పనులు ఆగిపోయి ఉంటావు ముందుకు వెళ్ళడము. నెక్స్ట్ సోదరుల వర్గాలతో ఇదివరకు ఏమైనా విభేదాలు ఉన్నా ఆ విభేదాలు తగ్గడము, సంతోషకరమైన వాతావరణము, తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుటపడ్డము, అలాగే దూర ప్రయాణాలు, ఏదో ఒక పిల్లల వల్ల కావచ్చు, పెద్దల వల్ల కావచ్చు, లేదా ఇంట్లో సోదరులు కావచ్చు, ఏదో రకమైన ఇంట్లో వివాహం కానీ గృహప్రవేశం కానీ ఏదో రకమైన శుభ కార్యక్రమాలు అనేవి తప్పనిసరిగా ఈ మేషరాశి వాళ్ళకి కలగడం అనేది జరుగుతుంది. అంటే ఈ సమయం ఏదైతే ఈయన గురువు యొక్క మార్పు వక్రగతి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ సమయంలో వీళ్ళకంటే ఉచ్చస్థితికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఈ మేషరాశి వాళ్ళకి తప్పనిసరిగా శుభ ఫలితాలే ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. అయితే మరి ఈ సమయంలో కొంత మార్పులు అంటే చిన్న చిన్న మార్పులు కూడా ఉంటాయి కదా, అప్ అండ్ డౌన్స్ మిగతా గ్రహాల యొక్క స్థితిని బట్టి కూడా కొంత ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఈ గురుబలం పెరగాలి అంటే శివారాధన ఎక్కువగా అంటే దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేసుకున్నట్లు అయితే వీళ్ళకి తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందడం, అలాగే మనకి వచ్చే ఈ గురువు మార్పు ఎప్పుడైతే జరుగుతుందో
మార్పు దగ్గర నుంచి కూడా మనకి తర్వాత దగ్గర నుంచి కూడా మనకి కార్తీక మాసము ఇవి మొదలవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి శివారాధన ఎక్కువగా చేసుకోవడం ద్వారా ఈ యొక్క గురు అనుగ్రహం ఇంకా పెరిగి పనులు కానీ, అలాగే మీరు చేపట్టే పనుల్లో కానీ, లేకపోతే వ్యాపారాల్లో కానీ, విద్యలో కానీ, లేకపోతే ఏమైనా కళారంగాల్లో, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా సంపూర్ణమైన మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.